జై భీమ్, జై ఇన్సాన్. ఎందుకంటే ఈ రోజులో కనీసం ప్రజాపాలన జరిగిస్తున్నాం, ప్రజాపాలన జరుగుతుందని చెప్పేసి చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు దీనికి మొదటగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక సాటి మహిళని ఇంత అత్యాచారం చేసి ఆమెకు మర్మాలయాలలో కారం కొడుతూ ఇంత దుర్మార్గానికి పాల్పడినటువంటి వ్యక్తులని ఇంకా అరెస్ట్ చేయకపోవడం, అసలు ఒక వ్యక్తిని అసలు భయపడాలి, ఏదైనా సంఘటన చేయాలి అన్న, ఏదైనా చేస్తున్నా దానికి సపోర్ట్. ఒక సమస్య జరిగిందంటే ఆ సమస్యను కనీసం మాట్లాడకపోయినా ఆయన శిక్షార్హుడు. అలాంటి సపోర్ట్ చేస్తూ అలాంటి సమస్యలకి వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు వాళ్ళని అరెస్ట్ చేయకుండా వీళ్ళు పోలీసులు నిరక్షరంగా ఉండడం, అలాగే రెవెన్యూ వ్యవస్థ దానికి దూరంగా ఉండడం, ఇలాంటి చేస్తూ వీళ్ళ చెంచు జీవితాలను, ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడిపిస్తున్నటువంటి వాళ్ళని కిందికి దించి వాళ్ళకు ప్రశాంతతని కోల్పోయి వాళ్ళ జీవితాలను కోల్పోయేలాగా చేస్తున్నటువంటి దుర్మార్గ వ్యవస్థలో వాళ్ళు బతుకుతున్నందుకు వాళ్ళని అలా చిత్రహింసలు పెట్టినటువంటి వ్యక్తులని తొందరగా అరెస్ట్ చేసి వాళ్ళకి ఉరిశిక్ష విధించాలని చెప్పేసి సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే బాధితులకు న్యాయం జరిగేంత వరకు సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ అండగా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క ప్రజా సంఘము మద్దతు మేరకు ఈ యొక్క బాధితురాలకి న్యాయం జరిగేంత వరకు మేము ఎప్పుడు ఎల్లవెల్ల వాళ్ళకి సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తూ జై భీమ్.